హలో గాయ్స్, వెల్కమ్ టు ఛాయాలోకం డిజిటల్. రామాయణం ట్రైలర్ అయితే ఎట్టకేలకు వచ్చేసింది భయ్యా. కానీ నేను ఈ ట్రైలర్ పైన కాస్త లేట్ గా రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, నేను చాలా చోట్ల చూసిన విజువల్స్ ని ఇవి ఒరిజినల్ కాదేమో, ఏఐ విజువల్స్ ఏమో అనుకున్నాను. రావణాసురుడివి కొన్ని లుక్ గానీ, ఐరావతం షాట్ గానీ, జటాయు షాట్ గానీ ఇవన్నీ మనోళ్ళే క్రియేట్ చేశారేమో అని అనిపించింది. ఎందుకంటే చాలా వరకు ఏఐ వచ్చి ఎంత కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుందో మనకు తెలిసిందే కదా. కొన్ని అయితే పెద్ద సినిమాలకి మించిపోయే వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ మేజర్ గా ఈ సినిమా టీజర్ వచ్చినప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే, 4,000 కోట్ల బడ్జెట్ తోటి సినిమా తీస్తున్నానని చెప్పారు కానీ ఆ బడ్జెట్ ఏంట్రా బాబు కనబడట్లేదు అన్న ఫీలింగ్ అప్పుడు వచ్చింది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ఆ బడ్జెట్ కి కాస్త వర్తబుల్ మ్యాటరే కనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఇలాంటి సినిమాని ఇంత త్వరగా కంప్లీట్ చేయడానికి ఆ మాత్రం బడ్జెట్ కూడా అవుతుందని అనిపించింది. కానీ ఏది ఏమైనా ఆది పురుషులాగా అవుతుందేమో అనుకొని భయపడ్డ చాలా మందికి ఈ ట్రైలర్ మాత్రం మంచి ఫ్రీనిచ్చిందనే చెప్పాలి. ఇక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో రామాయణాన్ని అయితే మనం ఖచ్చితంగా ఎంజాయ్ చేయగలుగుతామన్న నమ్మకం అయితే వచ్చేసింది. ఇక ఇంకొంచెం తెలివిగా తీసుకున్న డిసిషన్స్ ఏంటంటే, ఈ సినిమా ట్రైలర్ లో మండోదరిని గాని ఇక హనుమంతుని చూపించకపోవడం. అంటే మండోదరి విషయం అయితే మన ఇండియా వరకు జరిగిన కాస్త ట్రోలింగ్ మెటీరియల్స్ వల్ల సీతాదేవి క్యారెక్టర్ లో సాయి పల్లవిని ఓన్ చేసుకోవడం తగ్గుతుందేమో అని దాచుంటారు. ఇక రావణుణ్ణి రాముణ్ణి కాస్త బలంగా చూపించాలంటే హనుమంతుని విజువల్స్ కాస్త దాచిపెట్టాల్సిందే. సో ఫైనల్ గా ఏది ఏమైనా సరే నితీష్ తివారీ అయితే మంచి డిసిషన్స్ తీసుకున్నాడు. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే రణబీర్ కపూర్ యాజ్ ఎ రాముడుగా మంచి పర్ఫార్మెన్స్ ని ఆ సెటిల్డ్ గానే కనిపిస్తుంది. యష్ అయితే మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, కొంచెం ఆ రా అండ్ రస్టిక్ వేలో తను ఉంటాడు కాబట్టి రావణుడి క్యారెక్టర్ లో ఒక విలన్ రోల్ కి అయితే పర్ఫెక్ట్ గా సూటబుల్ అయ్యాడు. కానీ మరీ డ్రామాటిక్ గా రావణుడు అంటే రావణుడు మనం చిన్నప్పటి నుంచి మైండ్ లో ఫిక్స్ అయిన ఒక విజువల్ ఉంటుందిగా, అది మాత్రం అంతగా కనిపించట్లేదు. బట్ చూద్దాం ముందు వచ్చే విజువల్స్ లో గానీ మూవీలో గానీ ఎలాంటి పర్ఫార్మెన్స్ అండ్ ఎలాంటి లుక్ చేంజెస్ అవుతాయో. ఇక సీతాదేవి క్యారెక్టర్ లో సాయి పల్లవి గారు, నిజం చెప్పాలంటే భయ్య నాకు సాయి పల్లవి గారు అంటే చాలా ఇష్టం. ఆమె పర్ఫార్మెన్స్ గానీ, ఆమె డాన్స్ గానీ, ఆమె సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్ అంటే కూడా పర్సనల్ గా నాకు కొంత ఫేవరెటిజం ఉంది. కానీ సీతాదేవి లాంటి క్యారెక్టర్ తోటి చూసుకుంటే మాత్రం సాయి పల్లవి అస్సలు ఫిట్ అవ్వలేదు అనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సీతమ్మ తల్లి అనగానే మన మైండ్ లో ఒక ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అంటే గుళ్ళల్లో చూసిన విగ్రహాల్లో కానివ్వండి, కొన్ని పాత సినిమాల్లో అంటే అంజలి దేవి గారు, అంతెందుకు శ్రీరామరాజ్యం సినిమాలో నయనతార గారిని చూసినప్పుడు అయినా కానీ ఓకే వీళ్ళు సీతాదేవి క్యారెక్టర్ కి ఆ క్యారెక్టర్ గురించి మనం విన్నదానికి ఈ విజువల్ కి మ్యాచ్ అయ్యింది అన్న ఫీలింగ్ అయితే వాళ్ళని చూసినప్పుడు వచ్చింది. ఆ ఫీలింగ్ అయితే సాయి పల్లవి విషయంలో 1% కూడా రాలేదు. ఇది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ గా నాకైతే అనిపించింది భయ్య. ఇప్పటి వరకు ఏ సినిమాలు కూడా సీతాదేవి కత్తి పట్టుకొని యుద్ధనారిగా కనిపించడం అయితే జరగలేదు. బట్ ఇందులో ఒక షాట్ అయితే పెట్టారు, అదేంటనేది ఒక క్యూరియస్ అయితే క్రియేట్ అయిందని చెప్పాలి. ఇక లక్ష్మణుడి క్యారెక్టర్ లో కనిపిస్తున్న ఆయనను చూస్తే కూడా అంత ఇంపాక్ట్ అయితే రావట్లేదు. జనరల్ గా రామాయణంలో లక్ష్మణుడి క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. కానీ మన సినిమాల్లోకి వచ్చేసరికి అంత పెద్ద ఇంపార్టెన్స్ గా ఇప్పటి వరకు ఎవ్వరూ ట్రీట్ చేయలేదు. మేబీ ఇంత భారీ స్కేల్లో తీస్తున్న ఈ సినిమాలోనైనా లక్ష్మణుడి క్యారెక్టర్ ని కాస్త పవర్ఫుల్ గా చూపిస్తారేమో. అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ కి అన్నైనందుకు రాముడి క్యారెక్టర్ ఇంకాస్త ఎలివేట్ అవుతుందన్న ఫీలింగ్ తోనైనా ఈసారి కాస్త లక్ష్మణుడి క్యారెక్టర్ కి స్కేల్ దొరుకుతుందని అనుకున్నాను. బట్ అది జరగలేదు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. ఇక సినిమా క్వాలిటీ పరంగా వస్తే మాత్రం విజువల్స్ అయితే టాప్ నాచ్ అనిపించాయి. లిటరలీ ఇంతకు ముందు ఉన్న దాని ఇంపాక్ట్ మరేంటో గానీ ఇదైతే చాలా బెటర్ గా అనిపించింది నాకు. ఇక బీజిఎం విషయానికి వస్తే హన్స్ జిమ్మెరీ, ఏఆర్ రెహమాన్ గారి బీజిఎం అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. అయితే ఈ సినిమా ఈ దీవాళికి అయితే రిలీజ్ అవ్వబోతుంది. మన జక్కన్న వారణాసి కన్నా ముందే ఐమాక్స్ ఫార్మెట్ లో రిలీజ్ అవ్వబోతున్న సినిమా ఈ రామాయణం. మరి చూడాలి ఎలాంటి విజువల్ ఫీస్ట్ అయితే ఇస్తుందో. మన జక్కన్న తీస్తున్న వారణాసి సినిమా ఫస్ట్ టైం ఐమాక్స్ ఫార్మెట్ లో షూట్ చేసే ఇండియన్ సినిమాగా హిస్టరీ అయితే క్రియేట్ చేస్తుంది. కాకపోతే దానికన్నా ముందే అదే ఐమాక్స్ ఫార్మెట్ లో ఈ రామాయణం సినిమా అయితే వస్తుంది. మరి ఈ సినిమా ఇచ్చే ఇంపాక్ట్ వారణాసి సినిమా పైన కూడా ఎంతో కొంత రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇది గనక పాజిటివ్ గా వెళ్ళిందంటే ఆ పాజిటివ్ నోట్ లోనే ఆడియన్స్ మైండ్ సెట్ లో ఫీల్ ఉంటుంది. ఇది కాస్త తేడా కొట్టిందంటే మేబీ ఆ సినిమా పైన కూడా కొంచెం తేడా కొట్టొచ్చు. అంటే సినిమా పైన కొట్టకపోయినా ఈ ఐమాక్స్ ఫార్మెట్ అనే దానిపైన అయితే తేడా కొట్టి తీరే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా వరకు ఏంటంటే నెగిటివిటీసే ఫేస్ చేయాల్సి వచ్చింది మూవీ టీము. సీత క్యారెక్టర్ లో సాయి పల్లవి గారు, మండోదరి క్యారెక్టర్ లో కాజల్ అగర్వాల్ ఉండడం చూసి రావణుడి వైఫ్ ని అంత అందంగా పెడితే ఇంకా రావణుడు సీతని ఎందుకు ఎత్తుకెళ్తాడు అని కొంచెం ట్రోలింగ్ అయితే నడిచింది. అండ్ ఈ ట్రైలర్ ని కూడా అఫీషియల్ గా లాంచ్ చేయాల్సిన టైంలో ముందుగానే కాస్త ఈ ట్రైలర్ లీక్ అయిపోవడం, ఆ లీక్డ్ విజువల్స్ కూడా అంత వర్కౌట్
అవ్వలేదంటూ కొంత నెగటివిటీ ప్రమోషన్ అయితే జరగడం వల్ల మూవీ టీం అయితే ఇంకొంత టైం తీసుకొని మంచి ప్రామిసింగ్ ట్రైలర్ అయితే వదిలిందనిపించింది. ఇక ట్రైలర్ లోని పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకోబోయే ముందు మీరు గనక ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి. అండ్ మా ఛానల్లో కంటెంట్ మీకు ఎలా అనిపిస్తుంది, ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బెటర్ గా ఉంటుందని మీ సైడ్ నుంచి సజెషన్స్ గా కామెంట్స్ రూపంలో అయితే కామెంట్స్ చేయండి. ఇక ఈ ట్రైలర్ గురించి కాస్త డీటెయిల్డ్ గా మాట్లాడితే ముందుగా నాకు అనిపించిన పాజిటివ్ విషయాలు ఏంటంటే సినిమా ట్రైలర్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ తెలివిగా కట్ చేశారనిపించింది. నితేష్ తివారీ మంచి స్ట్రాటజిక్ మూవ్స్ అయితే ప్లే చేశాడు ఈ రామాయణం సినిమా ట్రైలర్ విషయంలో. అయితే ట్రైలర్ నెరేటివ్ స్టైల్ అయితే చాలా బాగా క్రియేట్ చేశాడు. ఇన్ని రోజులుగా రామాయణం పైన ఎన్ని సినిమాలు వచ్చినా కూడా అవి రాముడి పర్స్పెక్టివ్ నుంచే స్టార్ట్ అవుతూ వచ్చాయి. కాకపోతే ఇందులో మాత్రం రావణాసురుడి నుంచి ఇంట్రడక్షన్ ఇస్తూ రావణాసురుడు ఎలా లంకాధిపతి అయ్యాడు, దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుణ్ణి ఓడించి ఒక బలమైన రాజ్యాన్ని క్రియేట్ చేసుకొని ఒక అసుర రాజుగా రాజ్యం ఏలుతున్న సమయంలో ఇలాంటి పవర్ఫుల్ క్యాండిడేట్ ని సంహరించాలంటే మరోసారి విష్ణుమూర్తి అవతారం నేలపైకి రావాలి అనే పాయింట్ తోటి రాముని ఇంట్రడక్షన్ ఇవ్వడం అయితే చాలా బ్రిలియంట్ గా అనిపించింది నాకు. అండ్ పర్ఫెక్ట్ హీరోయిక్ ఎలివేషన్ రాముడికి ఇచ్చిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఇంకా తర్వాత రాముడి గొప్పతనాన్ని చూపిస్తూ తను శివధనుస్సును విరసడం కానీ, పరశురాముడు వచ్చి తనకి అస్త్రాన్ని ఇవ్వడం కానీ, రాజ్య సంక్షేమం కోసం నా ప్రాణాలను అర్పించాల్సి వచ్చిన అది నాకు సమ్మతమే అని రాముడు చెప్పే డైలాగ్ కానీ అతని క్యారెక్టర్ ని మంచి స్టాండర్డ్ గా అయితే ఎలివేట్ చేసింది. ఇక ఆ తర్వాత తన లైఫ్ లోని హడిల్స్ అంటే 14 సంవత్సరాల వనవాసానికి వెళ్ళడం, తన తండ్రి మాటకి కట్టుబడి ఉండే నిబద్ధతని, రాముడు ఎక్కడుంటే తాను అక్కడే ఉంటానని చెప్పే సీతాదేవి ఔన్నత్యాన్ని, అన్నయ్య వెన్నంటే ఉండాలనుకునే లక్ష్మణుడి సోదర భావాన్ని కూడా మంచిగా ప్రజెంట్ చేసుకుంటూ వీళ్ళ వనవాసం ట్రాక్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇక ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా ఎంట్రీ ఇచ్చి రాముడి పైన ఆమె మోహం పెంచుకోవడం, ఆ తర్వాత లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులను ఖండించడం, రావణుడు ప్రతీకార జ్వాలతో రగిలిపోవడం, ఇక పుష్పక విమానం పైన వచ్చి రావణాసురుడైతే సీతాదేవిని ఎత్తుకెళ్లడం, ఇక రావణుడు ఎంత బలవంతుడైనా నా సీతను నేను దక్కించుకుంటానని రాముడి శపథం చేయడం, పర్ఫెక్ట్ గా రామాయణంలో ఉండే బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది ట్రైలర్ లో ఆడియన్స్ కి భలే పరిచయం చేశారు. అంటే మాక్సిమం అందరికీ రామాయణం తెలుసు, ఒకవేళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో అంటే వేరే దేశాల్లో తెలియకపోయిన వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఈ కాన్సెప్ట్ అయితే ముందుగానే భలే ఎక్కేస్తుంది. ఇంకా తర్వాత సినిమా చూసేటప్పుడు ఆ అమేజింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఖచ్చితంగా ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తాయని అనిపించింది. ఒకటి కాదు రెండు కాదు, రావణుడు ఐరావతాన్ని కూల్చడం గాని, జటాయు ఫైట్ గాని, కుంభకర్ణుడి ఎంట్రీ గాని, వీటన్నిటికి తోడు నితీష్ తివారీ దాచిపెట్టిన మన హనుమంతుడి ఎంట్రీ గాని, ఇవి ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ పైన మంచి ఫ్యాంటస్టిక్ వరల్డ్ అయితే క్రియేట్ చేస్తాయని నాకు అనిపించింది. సో ఓవరాల్ గా రామాయణం ట్రైలర్ అయితే నాకు మంచి సాటిస్ఫాక్షన్ ని, మంచి ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసిందని చెప్తాను భయ్య. తెలుగు డబ్బింగ్ కూడా చాలా నీట్ గానే అనిపించింది. ఇక ఈ ట్రైలర్ పైన మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.